తెలంగాణ ఐసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఐసెట్ 2026 పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సంబంధించిన ఉదయం సెషన్ ప్రశ్నపత్రం సెట్ కోడ్ ఏను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో అత్యంత పారదర్శకంగా సెట్ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షణ సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెట్ నిర్వహణలో ప్రతి విశ్వవిద్యాలయానికి బాధ్యతలను ఇవ్వడం ద్వారా సామర్థ్యాల పెంపు, భాగస్వామ్యం పెంపొందుతుందన్నారు. కాగా తొలి సెషన్కు మొత్తం 18,783 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 16,965 మంది హాజరయ్యారు. 1,818 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 18,712 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 17,122 మంది హాజరయ్యారు. 1,590 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా తొలి రోజు 37,495 మంది అభ్యర్థులకు గాను 34,087 మంది హాజరైనట్లు సెట్ కన్వీనర్ అల్వాల రవి తెలిపారు. రెండో ప్రశ్నపత్రం సెట్ కోడ్ ఈను తెలంగాణ ఐసెట్ చైర్మన్ మరియు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.